ఇక హైదరాబాద్లోని కూకట్పల్లి ఎగ్జామినేషన్ బోర్డు ముందు విద్యార్థులు ధర్నాకు దిగారు. 765 ఉన్న ఫీజును అకస్మాత్తుగా 1500కి పెంచారని విద్యార్థులు ఆరోపించారు. పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని నిరసన వ్యక్తం చేశారు. పెంచిన ఫీజులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. రూపాయలు ఉన్నటువంటి పరీక్ష ఫీజును ఈరోజు విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు 1500 రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా గతంలో 60 రూపాయలు ఉన్నటువంటి ట్రాన్స్క్రిప్ట్ ఫీజును ఇప్పుడు ఏకంగా 100 రూపాయలకు పెంచిల్లు. అదేవిధంగా గతంలో ఏదైతే ఆన్లైన్ సర్వీసెస్ ఫీజును డిగ్రీ వెరిఫికేషన్కు 500 రూపాయలు ఉంటే దాన్ని 2000 రూపాయలకు ఈరోజు పెంచడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎవరైనా విద్యార్థులు కోర్సు పూర్తి చేసి గ్రేస్ మార్క్స్ తోని పాస్ అయ్యే అవకాశం ఉంటే అటువంటి విద్యార్థులకు ఈరోజు ఉచితంగా విశ్వవిద్యాలయము వాళ్ళ గ్రేస్ మార్క్స్ అప్లికేషన్ని ప్రాసెస్ చేసి వాళ్ళకు గ్రేస్ మార్క్స్ కలిపేది. అటువంటి ఉచితంగా విద్యార్థులకు అందించాల్సిన సర్వీస్కు ఈరోజు 2000 రూపాయలు ఈరోజు వసూలు చేసే ప్రయత్నం విశ్వవిద్యాలయం చేస్తూ ఉంది. ఈరోజు మేము విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులను ఒక్కడే అడుగుతూ ఉన్నాం. మొన్నటికి మొన్న ఏఎస్ ఇంజనీరింగ్ కళాశాలల్లో డబ్బులు తీసుకొని గ్రేస్ మార్కులు కలిపిల్లంటే ఈరోజు మీరు కమిటీ వేసి కాలేజీకి మొట్టికాయలు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అటువంటి మీరు ఈరోజు బీద బడుగు బలైన వర్గాల విద్యార్థులకు కేవలం గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అని పెట్టుకునేటువంటి అప్లికేషన్కే 2000 రూపాయలు వసూలు చేయడం ఎవరి జేబులు నింపడం కోసం. ఇది డబుల్ అమౌంట్, మోర్ దెన్ డబుల్ అమౌంట్. జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో ఉన్న కోర్సులు బీటెక్ కానీ బీబీఏ కానీ ప్రతి ఒక్క కోర్సులో ఒక ఫీజు పెంచడం జరిగింది. ఎందుకు పెంచడం జరిగింది? దీని ప్రతి దానికి రీజన్ కావాలి. అదే యొక్క గ్రేస్ మార్క్స్ అనేవి ఫ్రీ ఇచ్చే యూనివర్సిటీ గ్రేస్ మార్క్స్కి ఫీజు ఎందుకు వసూలు చేస్తుంది? దాని యొక్క రీజన్స్ కావాలి. మరియు ఈ ఫీజు పెంచడానికి రీజన్స్, ప్రతి ఒక్క దానికి రీజన్స్ వచ్చేదాకా డిఈ గారు బయటకు వచ్చి దానికి ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్పేలా ఈ నిరసన తెలుపుతాం. మాకు సమాధానం వచ్చేదాకా ఈ శాంతియుతంగా నిరసన తెలుపుతాం. ఈరోజు ఎగ్జామినేషన్ బ్రాంచ్ బయట, దాని తర్వాత వీసీ లాడ్జ్ లోపల మాకు సమాధానం దొరికేదాకా ఈ నిరసన కొనసాగుతూనే ఉంటుంది. 100 రూపాయలకి పెంచి ఏదైతే అదర్ సర్వీసెస్ ఛార్జెస్ కూడా 500 రూపాయల నుంచి 1500 రూపాయలకి పెంచి విద్యను పేద విద్యార్థుల నుంచి, పేద బడుగు బలహీన వర్గాల నుంచి విద్యను దూరం చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఎవరైతే ఈ కొత్తగా వచ్చినటువంటి వీసీ టీకేకే రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. గతంలో కూడా మేము మీడియా ముందుకు వచ్చి ఇదే మా వాదనలు వినిపిస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారికి అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి వీళ్ళకి భయం లేకుండా ఈయన ఇష్టం రాజ్యాంగ పేద విద్యార్థుల్ని విద్యను దూరం చేసేటువంటి ప్రయత్నంలో ఈయన అంటే పేద విద్యార్థులకి ఫీజు పెంచితేనే పేద విద్యార్థులు చదువుకోలేరు కాబట్టి ఈ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉన్నప్పటికీ కూడా ఈయన